ఆకాశవాణి సింగిడి ఈనాటి కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్ పార్వతీ శ్రీరామ్ గారితో నిహారా కానేటి గారి సంభాషణ వింటారు. సింగిడి ప్రోగ్రాంకి స్వాగతం. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, పార్వతీ శ్రీరామ్ గారు. వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఉమెన్ విత్ అ గ్రేట్ బాడీ అండ్ బ్రెయిన్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత అసలు విషయం ఏంటి అని మా లిసనర్స్ అందరూ అనుకుంటూ ఉంటారు. సో లెట్ మీ టెల్ దెమ్. పార్వతీ శ్రీరామ్ గారు 2023 ఏషియన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు అట్ జోహర్ బారు, మలేసియా. పవర్ లిఫ్టింగ్ అనగానే అసలు వెయిట్ లిఫ్టింగ్ విన్నాం కానీ పవర్ లిఫ్టింగ్ ఏంటి అని తెలియని వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు. సో పవర్ లిఫ్టింగ్ గురించి తెలుసుకునే ముందు మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక యూనిక్ స్పోర్ట్ ఎంచుకున్నారు. సాధారణంగా మహిళలు బ్యాడ్మింటన్ ఆడాలను, క్రికెట్ ఆడాలను, టెన్నిస్ ఆడాలను, అంటే మనకి ఉన్న స్పోర్ట్స్ ఐకాన్స్ అలా ఉన్నారు ఇండియాలో. సో పీటీ ఉషాని చూసి రన్నింగ్ చేయాలనో అనుకుంటారు, కానీ పవర్ లిఫ్టింగ్ ఈజ్ సంథింగ్ న్యూ. అఫ్ కోర్స్ వీ హ్యావ్ కరుణ మల్లేశ్వరి హూ డిడ్ వెయిట్ లిఫ్టింగ్, బట్ మీరు ఇప్పుడే చెప్పారు వెయిట్ లిఫ్టింగ్కి పవర్ లిఫ్టింగ్కి తేడా ఉంది అని. సో ఏంటి మేడం పవర్ లిఫ్టింగ్? So Nihara, firstly thank you so much. Chala beautiful introduction, and it's a pleasure to be here at the studio with All India Radio. Opportunity ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. It's our pleasure. So let's come to the question. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, పవర్ లిఫ్టింగ్ కి వెయిట్ లిఫ్టింగ్ కి తేడా అడిగారు కదా. సో అబ్సల్యూట్లీ కర్ణం మల్లేశ్వరి గారు చాలా పేరు తెచ్చుకున్నారు ఇన్ ద వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్. వెయిట్ లిఫ్టింగ్ లో ఏంటి అంటే నాకు తెలిసిన మటుకు యూ హ్యావ్ టు టేక్ వెయిట్ అనేది మనం కింది నుంచి స్నాచ్ చేస్తాం, పై వరకు తీసుకెళ్తాం, పైకి తీసుకెళ్తాం, పైకి వరకు పట్టుకుంటాం, క్లీన్ అండ్ జర్క్ అంటాము, స్నాచ్ అంటాము. సో పైకి వెళ్ళిపోతుంది. పవర్ లిఫ్టింగ్ లో ఏంటంటే 3 మెయిన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో స్క్వాట్, వెయిట్ తో స్క్వాట్ చేయాలి. ఇంకోటి ఏమంటే బెంచ్ ప్రెస్ అంటాము, బెంచ్ మీద పడుకొని లిఫ్ట్ చేయాలి. తర్వాత లాస్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్. డెడ్ లిఫ్ట్ ఏంటంటే కింద వెయిట్ ఉంటుంది, మనం పై వరకు లాగి నీ లాక్ చేయాలి. సో ఇట్స్ కాల్డ్ SBD. సో మనకి కాంపిటీషన్ లో ఏంటి అంటే మనము స్క్వాట్, బెంచ్, డెడ్ ఒక వెయిట్ కేటగిరీలో ఆడినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ 3 కేటగిరీస్ లో మన బెస్ట్ చూపించాలి, బెస్ట్ వెయిట్ మనం లిఫ్ట్ చేయాలి. మనకి ఒక 3 అటెంప్ట్స్ ఇస్తారు ఈచ్. స్క్వాట్ కి 3 అటెంప్ట్స్, బెంచ్ కి 3 అటెంప్ట్స్, డెడ్ కి 3 అటెంప్ట్స్ ఇస్తారు. సో టోటల్ 9 అటెంప్ట్స్ లో మీరు మాక్సిమం ఎంత లిఫ్ట్ చేశారు ఈచ్ సెగ్మెంట్ లో, దట్ విల్ డిసైడ్ whether you are going for a gold or a silver or a bronze. స్క్వాట్ లో ఇచ్చిన 3 ఛాన్సెస్ లో ఏదైతే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేశారో అది తీసుకుంటారు. అలాగే మిగతా 2 సెగ్మెంట్స్ లో కూడా, బెంచ్ లో కూడా, డెడ్ లో కూడా. సపోజ్ స్క్వాట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ నేను ఫస్ట్ 80 kgs తీసుకున్నాను, ఓకే, నేను పాస్ అయిపోయాను, ఐ విల్ బీ ఇన్ ద గేమ్. మళ్ళీ స్క్వాట్ కి సెకండ్ టైం ఛాన్స్ ఇస్తారు. అప్పుడు నేను ఏం చేయొచ్చు, వెయిట్ పెంచొచ్చు. సో ఐ కెన్ గో టు 90 kgs నేను సపోజ్ లేపాను బట్ ఫెయిల్ అయ్యాను. సో అగైన్ దే విల్ గివ్ మీ థర్డ్ ఛాన్స్. ఓకే, థర్డ్ ఛాన్స్ లో సపోజ్ నేను 80-90 చేసినప్పుడు 80 పాస్ అయింది, 90 ఫెయిల్ అయింది, 100 ఆర్ ఐ కెన్ ట్రై 90 అగైన్. 100 కన్నా వెళ్ళొచ్చు, 90 అన్నా దానికంటే తక్కువకి వెళ్ళలేరు, కానీ అది కానీ ఎగ్జాక్ట్లీ. సో నేనేం చేస్తాను, టు బీ సేఫ్ ఐ విల్ డూ 90 అగైన్. 90 చేసినప్పుడు సెకండ్ టైం ఫెయిల్ అయింది, థర్డ్ టైం ఐ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్. సో అప్పుడు ఏమొస్తుంది అంటే స్క్వాట్ లో నా టోటల్ వచ్చేసి 90 వస్తుంది. ఓకే, 80 పాస్ అయ్యాను, 90 ఫెయిల్ అయ్యాను సెకండ్, థర్డ్ 90 పాస్ అయ్యాను. సో వాట్ ఈస్ ద బెస్ట్? ద బెస్ట్ ఇస్ 90, రైట్? If I had not passed 90, then they would have taken a 80 kg. So అట్లా ప్రతి ఒక్క సెగ్మెంట్లో స్క్వాట్, బెంచ్, డెడ్లో మనము కరెక్ట్ పాస్చర్ పెట్టుకొని కరెక్ట్ లిఫ్టింగ్ చేస్తే, అండ్ అక్కడ మనకి 3 రెఫరీస్ ఉంటారండి అట్ డిఫరెంట్ యాంగిల్స్ కూర్చొని వాళ్ళు మనం ఫీట్ సరిగ్గా ప్రెస్ చేస్తున్నామా, లేకపోతే లిఫ్టింగ్ సరిగ్గా చేస్తున్నామా, బాడీ కదులుతుందా, నీ లాక్ అవుతుందా, బ్యాక్ అనేది స్ట్రేట్ చేసామా, చాలా పాస్చర్స్ అనేవి చూస్తారు రెఫరీస్. 3 ఉండేది అందుకే. అయితే కేవలం వెయిట్ ని లిఫ్ట్ చేయడం మాత్రమే కాదు, దాన్ని ఎలాగైతే చేయాలో అలాగే చేయాలి అన్నమాట. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయా? వెయిట్ లిఫ్ట్ చేసి పోస్చర్ కరెక్ట్ గా లేకపోతే ఫెయిల్ అవుతాం, ఓకే, డిస్క్వాలిఫై అవుతాం. ఇంకోటి ఏంటంటే వాష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ నేను స్క్వాట్ చేసేటప్పుడు నేను కరెక్ట్ గా చేయలేదు, ఫస్ట్ లిఫ్ట్ నర్వస్నెస్ వచ్చో ఏదో నేను సరిగ్గా చేయలేదు, సరే నాకు ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 ఛాన్సెస్ కూడా ఏదో ఒక రీజన్ వల్ల నేను లిఫ్ట్ చేయలేకపోతే నేను బెంచ్, డెడ్ కూడా వెళ్ళలేను. మళ్ళీ స్క్వాట్ లోనే వాష్ అవుట్ అయిపోతాము.
ద గేమ్ నుంచే ఆ పర్టికులర్ కాంపిటీషన్లో డిస్క్వాలిఫై అయిపోతాం. అందుకే సేఫ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ లో వెయిట్ ఎంచుకొని స్క్వాట్, బెంచ్, డెడ్, ఫస్ట్ లిఫ్ట్ కంపల్సరీ పాస్ చేయాలి అన్న దీంతో అందరూ దిగుతారు గేమ్లోకి. బికాస్ వన్స్ యూఆర్ ఇన్ ద గేమ్ దెన్ యూ కెన్ ప్రూవ్ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. అలా చేస్తే దట్ ఈస్ వెన్ యూ యాక్చువల్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ మెడల్. అండ్ మీరు అన్నట్టు నిహారా, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్పోర్ట్ ఇస్ ప్రాక్టీస్. నేను 1 full year ప్రాక్టీస్ చేశాను. డిసెంబర్లో నేను మలేషియాకి వెళ్ళేటప్పటికి ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను పవర్ లిఫ్టింగ్ ట్రైనింగ్. అప్పుడు ఐ వాజ్ ద బేబీ. ఐ డి నాట్ నో P of powerlifting. Okay. Just because of my physical strength and mental strength, I think I said to myself that I will definitely do big in this game. And అంతే, నేను నాకు ఒక ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్కి నేను మళ్ళీ తిరిగి చూడలేదు. ఐ జస్ట్ సెడ్ ఓకే, ఐ విల్ హ్యావ్ టు లివ్ దిస్ ప్రామిస్. నా ప్రామిస్ని నేను నిలబెట్టుకుంటాను అని. లెస్ దెన్ 1 year యాక్చువల్లీ. అవును, 10 months అంతే. ఫిబ్రవరిలో నేను స్టార్ట్ చేశాను. మార్చ్లో స్టేట్లో గోల్డ్ వచ్చింది. తర్వాత నేను నేషనల్స్కి వెళ్ళాను. నేషనల్స్లో సిల్వర్ వచ్చింది నాకు. తర్వాత నేను బికాస్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ ఇన్ నేషనల్స్ నేను ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. నేనే యాక్చువల్లీ బిలీవ్ చేయలేదు, నన్ను నేను బిలీవ్ చేసుకోలేదు. అరే ఏంటి, నేనేనా ఇంటర్నేషనల్ లెవెల్కి క్వాలిఫై అయ్యానా అన్న ఒక డిస్బిలీఫ్ అనేది ఐ వెంట్ త్రూ. దెన్ మై కోచ్ సెడ్, మేడం మీరు బాగా చేశారు నేషనల్స్లో కాబట్టి సెలెక్ట్ అయ్యారు, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఐ థింక్ నాకు అప్పుడు ఏమనిపించిందంటే మనల్ని మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. మన పవర్ని మనమే సబ్డ్యూ చేసుకుంటాము. మన పవర్ని మనం అన్లీష్ చేసినప్పుడు ద వరల్డ్, ద స్కై is the limit. You can just keep going. అసలు పవర్ లిఫ్టింగ్ అనగానే ఒక తెలుగు ఆవిడ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ సంపాదించారు ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కల్లా అని అన్నప్పుడు ఫస్ట్ నాకు తట్టింది ఏంటంటే అసలు భలే స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన 3 categories అన్ని కూడా జిమ్ లో మనం చేస్తుంటాం. స్క్వాట్ చేస్తాము, బెంచ్ ప్రెస్ చేస్తాము, ద సేమ్ టైం డెడ్ లిఫ్ట్ కూడా చేస్తాం. కానీ ఈ మూడిటి కాంబినేషన్ లో ఒక స్పోర్ట్ ఉన్నదన్నది మీరు ఆ గోల్డ్ గెలుచుకున్నాకే నాకు తెలిసింది. సో హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్? ఈ స్పోర్ట్ ఎలా చూస్ చేసుకున్నారు అసలు ఆఫ్ ఆల్ ద ఫ్యాన్సీ స్పోర్ట్స్ వి టాక్ అబౌట్? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ లో ఉన్నాను. నేను స్టేట్ లెవెల్ హాకీ ప్లేయర్. నేను ఐ యూస్ టు స్టడీ ఇన్ కేంద్ర విద్యాలయ. అక్కడ స్టేట్ లెవెల్ హాకీ ప్లేయర్. అండ్ స్పోర్ట్స్ ఇస్ ఇన్ అవర్ బ్లడ్. మై బ్రదర్ ఇస్ అ సైక్లిస్ట్. మై ఫాదర్ వాజ్ అ హాకీ ప్లేయర్. రైట్ నౌ ఆఫ్ కోర్స్ హీస్ రిటైర్డ్. సో మాకందరికి ఫ్యామిలీలో హాకీ ఆర్ ఎనీ స్పోర్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ వాంట్ హ్యావ్ అ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనమాట. తర్వాత నేను చూస్ చేసుకున్న గేమ్ సైక్లింగ్. అది ఎప్పుడు నా 30s లో, వెన్ మై సెకండ్ డాటర్ వాజ్ బోర్న్. అప్పుడు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యి అదంతా చేసినప్పుడు నేను సైక్లింగ్ చూస్ చేశాను. ఓకే, లెట్ మీ సీ హౌ ఇట్ విల్ ఫీల్ అని. అప్పుడు నేను 100 kilometers ఆఫ్ సైక్లింగ్స్, 150 kilometers సైక్లింగ్ రైడ్స్కి వెళ్ళేదాన్ని. ఐ వాజ్ వెల్ నోన్ ఫర్ ఇన్ ద సైక్లింగ్ ఫీల్డ్ అప్పుడు. దిస్ వాజ్ ఇన్ 2015. అప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. 150 kilometer రైడ్ లో ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగితే నాకు రిప్ ఫ్రాక్చర్ అయ్యింది. సో దెన్ మై డాటర్, మై యంగర్ డాటర్ cried and she said no more touching the cycle. అమ్మా ఇంకా సైకిల్ టచ్ చేయొద్దు నువ్వు. సరే దాని మాట ఎందుకు కాదనాలి అని నేను హీలింగ్కే, నాకు రిప్ ఫ్రాక్చర్ హీలింగ్ నుంచే ఒక 3 months పట్టిందండి. అప్పుడు యోగా చేశాను నేను. బికాస్ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్ హెల్త్. యోగా చేస్తూ చేస్తూ మెల్లిగా నేనేం చేశానంటే ఐ వాంటెడ్ సంథింగ్ మోర్ ఫాస్ట్ మూవింగ్. అప్పుడు జిమ్మింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇంకా బాగా జిమ్ ఫ్రీక్ అయ్యాను. ఒక 4 years నేను జిమ్ ఫ్రీక్ అయ్యాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, అరే నేను చాలా బాగా చేస్తున్నాను. అది నాకు తెలియడం కంటే మిగతా వాళ్ళు వచ్చి నన్ను అన్నారు, మీరు బాగా లిఫ్టింగ్ చేస్తున్నారండి జిమ్లో, మీరు ఏదైనా కాంపిటీషన్కి వెళ్తారా, ప్రిపరేషన్ చేస్తున్నారా అంటే, లేదండి ఏం కాంపిటీషన్స్ ఉంటాయి, నేనేం ప్రిపేర్ చేయట్లేదు. లేదు పారు గారు మీరు కొంచెం ఆలోచించండి, యూ కెన్ గెట్ ఇన్ టు పవర్ లిఫ్టింగ్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్కడ జిమ్లో అన్నారు. ఆ మాట అని కూడా 2 years దాటింది. నేను ఆ మాటకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. తర్వాత నేను ఎందుకో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ గేమ్ అని. ఇంత బాగా చేస్తున్నాను, అందరూ అంటున్నారు, నన్ను నేను అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నానా, నేను ఎలా డెడ్ లిఫ్ట్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, దీనికి ఏం గేమ్ అంటారు అని ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు తెలిసింది దట్ దెర్ ఇస్ అ గేమ్ కాల్డ్ పవర్ లిఫ్టింగ్. అండ్ నేను వీడియోస్ చూస్తూ ఉన్నాను.
కానీ వీడియోస్ చూడడం ఒకటి, దానికి ట్రైనింగ్ చేయడం ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ కదా. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో తెలంగాణ కోచ్ ఎవరన్నా ఉన్నారా అని ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు వెన్ ఐ సర్చ్ ఫర్ తెలంగాణ కోచ్, ఐ ఫౌండ్ సంబడీ కాల్డ్ కౌశిక్ తిరువేదుల. తన నా కోచ్, హీ ఈజ్ అ నేషనల్ లెవెల్ కోచ్ అనమాట. సో తన కాంటాక్ట్లో వచ్చారు. ఓ మేడం, మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నేను డెఫినెట్లీ మిమ్మల్ని కోచ్ చేస్తాను అన్నారు. ఆ తర్వాత నా వీడియోస్ చూశారు. తను చూసి అన్నారు, మేడం మీరు చాలా బాగా చేస్తున్నారు, అసలు ఇట్స్ అ నో బ్రెయినర్, యూ విల్ డెఫినెట్లీ డూ వెల్ ఇన్ కాంపిటీషన్. సో బిట్వీన్ ఫెబ్ అండ్ మార్చ్ మధ్యలో నన్ను కోచ్ చేసి ఒక గోల్డ్ సంపాదించే లెవెల్కి తీసుకొచ్చారు. 1 month లో కౌశిక్ అండ్ ఇంకొక ట్రైనర్ ఉదయ్ హ్యాస్ బీన్ విత్ మీ ఎవ్రీ డే. ఇంకా కౌశిక్ వీక్లీ వచ్చి నన్ను పాజిటివ్ కరెక్షన్ చేస్తారు. ఉదయ్ ట్రైనర్ ఎవ్రీ డే నాతో ఉండి నన్ను అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు దంగల్ మూవీలో చూస్తే వాళ్ళ ఫాదర్ కి వాళ్ళు ఎలా భయపడతారు అమీర్ ఖాన్ కి, అలా నాకు ఉదయ్ అంటే భయం వేయడం స్టార్ట్ అయింది. అసలు ఇలాంటి తండ్రి ఉంటాడా. సో ఏంటి కోచింగ్ అంటే మరి ఇంత దారుణంగా ఉంటుందా, బ్లడ్ వచ్చేసేది చేతికి, బికాస్ బార్బెల్ అంతా ఊరికి రుద్దుకొని బ్లడ్ వచ్చేది. సో నేను అనుకున్నాను, అరే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా, నేను ఈ స్పోర్ట్లోకి వచ్చాను కానీ నేను విత్స్టాండ్ చేయగలుగుతానా అన్న క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. బట్ ద వన్ ప్రామిస్ ఐ మేడ్ టు మై సెల్ఫ్ దట్ నేను సాధిస్తాను, నేను విల్ పవర్తో ఉంటాను, ఎంత కష్టమైనా కానీ ఎవ్రీ సింగిల్ డే వెళ్తాను. అండ్ సాటర్డే కాదు, సండే కాదు, ఐ యూస్ టు ట్రైన్ అట్లీస్ట్ 6 days డెఫినెట్లీ ట్రైన్ చేసేదాన్ని. పార్టీస్, ఫ్రెండ్స్, అమ్మకి చెప్పాను, అమ్మ నో ఫంక్షన్స్, యూ విల్ నాట్ సీ మీ అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు, నేను ఒక మిషన్లో ఉన్నాను, నేను ఇది సాధించే వరకు నేను కనిపించను మీకు, ఎవరు అనుకోవద్దు ఏమి, నేను మాత్రం ఈ పనిలో బిజీగా ఉంటాను అని చెప్పిన తర్వాత ఇంటర్నేషనల్లో మెడల్ వచ్చాక మేమందరం డైరెక్ట్ తిరుపతిలో కలిసాము. దేవుడి దర్శనం చేసుకున్నాము, లార్డ్ వెంకటేశ్వర దర్శనం చేసుకొని అక్కడ అమ్మ నాన్నకి మెడల్ వేసాక నాకు అనిపించింది, ఓకే దిస్ ఇస్ డ్రీమ్ కమ్ ట్రూ. ఇది ఒక పెద్ద జర్నీ కాదు, చాలా ఇన్స్టాంట్ గా అయిపోయింది. అంటే మీకు ఆల్రెడీ ఒక అథ్లెటిక్ బాడీ ఉండడం వల్ల స్పోర్ట్స్ కి మీరు యు ఆర్ యూస్ టు ప్లేయింగ్ స్పోర్ట్స్, సైక్లింగ్ చేశారు, హాకీ కూడా చేశారు, కాబట్టి అది మీకు హెల్ప్ అయిందంటారా? అబ్సల్యూట్లీ నిహార. అందుకే నేనేమంటానంటే ప్రతి ఒక్క అమ్మాయికి, ఎస్పెషల్లీ నాకు ఫేవరెట్ ఆర్ అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. అండ్ అమ్మాయిలకి ఏమైనా సహాయపడగలుగుతాను అంటే ఐ బి మోర్ దెన్ హ్యాపీ అన్నమాట. యువర్ ఇన్స్పిరేషన్ ఇట్ సెల్ఫ్, యూ యాజ్ అ పర్సన్ మీరు చాలా సహాయపడతారు వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి. అబ్సల్యూట్లీ. నేను ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా చేశాను. కొంతమంది మా అపార్ట్మెంట్ లో, మా కమ్యూనిటీలో కూడా కొంతమంది ఓవర్ వెయిట్ లో స్ట్రగుల్ అయిన వాళ్ళకి చేశాను. సో యాక్టివ్ లైఫ్ స్టైల్ అది ఎలాంటి రకంగా అయినా కానీ, ఒక రన్నింగే తీసుకోండి, లేకపోతే ఒక బ్యాడ్మింటన్ తీసుకోండి, ఒక యోగా తీసుకోండి, ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ మన బాడీని మనం యాక్టివ్గా పెట్టుకుంటే ఇట్ విల్ బి రెడీ ఫర్ ఎనీ స్పోర్ట్. నేను ఈ స్పోర్ట్లో నేర్చుకుంది ఏంటి అంటే, మనము మనల్ని చాలా చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాము. మన బాడీ ఏం చేయగలుగుతుంది అనేది మనకి తెలియాలి అంటే మన బాడీని ఒక టెస్టింగ్ కండిషన్లో పెట్టాలి. ఇట్స్ లైక్ అ ల్యాబ్. Life is a laboratory, kada. It works. If it doesn't work, it doesn't work. It's okay. Move on. Absolutely. So, ఇప్పుడు నేను పవర్ లిఫ్టింగ్ లో నేను మెడల్ సాధించకపోతే నన్ను ఎవరు వచ్చి అడగరే. So today I'm 45-year-old woman and I did it, and I feel when I look back, it's a story to tell. డెఫినెట్లీ. అండ్ ఈ 8 months ప్రాసెస్లో మీరు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి డిసెంబర్ కల్లా మీరు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళగలిగారు కదా. సో ఒక విగరస్ ట్రైనింగ్ ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యారు. సో ఈ టైంలో మీరు మీ ప్రొఫెషన్ వదిలేసారా ఆర్ యూ హ్యాండిల్డ్ ఇట్? వెరీ గుడ్ క్వశ్చన్ అగైన్. అదే నాకు అక్కడే అందరికీ చెప్పాలనుకుంది ఏంటి అంటే, డ్రీమ్స్ అనేవి ఒక్క డ్రీమ్ ఉండదు. మనిషి అన్నప్పుడు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, రైట్? సో నాకు ఐ వాంట్ టు డూ వెల్ ఇన్ ప్రొఫెషన్, ఐ వాంట్ టు డూ వెల్ ఇన్ మై స్పోర్ట్, ఐ వాంట్ టు డూ వెల్ ఇన్ లైఫ్. నాకు తెలుసు నేను ఎంచుకున్న పాత్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. 9 to 5 9 to 10 జాబ్ చేయాలి, తర్వాత వచ్చి మళ్ళీ తర్వాత పవర్ లిఫ్టింగ్ చేయాలి. సో నేనేం చేశానంటే నా స్కెడ్యూల్స్ అలా సెట్ చేసుకున్నాను. ఆఫీస్లో అందరికీ చెప్పాను దట్ నేను ఈ లిఫ్టింగ్ అనేది చేస్తున్నాను, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి నాకు. నా బాస్ న్యూయార్క్లో ఉంటారు. సో తన కాల్స్ నేను అన్ని 10 PM తర్వాత తీసుకునేదాన్ని. సో నేను పవర్ లిఫ్టింగ్ బిట్వీన్ 6:30 to 9:30 ట్రైనింగ్ చేసి 9:30 to 10 ఈ గ్యాప్లో dress change and then get onto a video call with my boss.
నేను అందుకే చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్ అనేది ఎవరిని కలవడము అన్నీ మానుకున్నాను. అన్నీ మానుకొని ఐ సెడ్ నేను ఒకటే ఫోకస్గా చేస్తాను. అండ్ అప్పుడు I think I got the support from my office. I got the support from my family, my friends. Everybody said, yes, you do. We will not interrupt. We will not distract you. And of course, balance cheyalandi. Life is an art of balancing. Like you said, women ki ante meeru role as a professional, a role as a mother and a wife to and a daughter. Yes. And a daughter-in-law. Yes. Inni undaga kuda you dare to do something else. అండ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం ఇట్ ఈస్ రియలీ అన్ ఆర్ట్. అంతే అండి. అండ్ మనం అనుకుంటాము టైం సరిపోదు అని. మనం ఏదైతే చెయ్యాలనుకుంటామో దానికి కంపల్సరీ ఎక్కడి నుంచో టైం అనేది వస్తుంది మనకి. ఆ దేవుడు తీసుకొస్తాడో లేకపోతే ఆ యూనివర్సే కన్స్పైర్ చేసి మనకు ఒక టైం అవైలబుల్ చేస్తుందో, బట్ మనం అనుకోవాలి. దట్ ఈస్ ఆ సంకల్పం అనేది మనకుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ స్టార్ట్ టు ఫాల్ ఇన్ ప్లేస్. అసలు ఫస్ట్ అనిపిస్తుంది మీ స్టోరీ విన్నాక మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అన్నది మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటాను. ఐ థింక్ దట్స్ హౌ యూ గాట్ టు పవర్ లిఫ్టింగ్. అండ్ నా ప్రొఫెషన్ ఎలా అంటే ఐఎమ్ అ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పర్సన్, విచ్ మీన్స్ ఐఎమ్ హెల్పింగ్ అదర్స్ లర్న్. మై రోల్ ఇస్ లైక్ దట్, రైట్? లర్న్ లీడర్షిప్ స్కిల్స్, లర్న్ సాఫ్ట్ స్కిల్స్. నా రోలే అలాంటిది. సో నా రోల్లో నేను బాగా బుక్స్ చదువుతాను, నేను బాగా అందరినీ అబ్జర్వ్ చేస్తాను, బాగా ఐ కైండ్ ఆఫ్ హ్యావ్ ఇంటరాక్షన్స్ విత్ వేరియస్ లీడర్స్ అక్రాస్ ద గ్లోబ్. ఐ వుడ్ సే అందరి జర్నీస్ చూసి నాకు అర్థమైంది అదే మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్. మనం ఏంటి మనకు తెలియడానికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. మన గురించి ఏంటో మనకే తెలుసా? ఎదుటి వాళ్ళు చెప్పడం అదో పక్కన పెడదాము. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నా గురించి ఒక 10 points ప్లసెస్ 10 points మైనస్ రాయమంటే నేను రాయగలుగుతానా? ఆ స్ట్రెంగ్స్ ఆ వీక్నెసెస్ నాకే తెలుసా? అది తెలియాలి అంటే నేను వెంచర్ అవుట్ చేయాలి, నేను అన్ని దాంట్లో ప్రయత్నించాలి, నా ఆర్ట్ ధ్యేయం ఏంటో చెక్ చేయాలి. సో ఎవ్రీ పర్సన్ నేను అనేది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ నుంచి స్టార్ట్ చేయండి. మీది మీకు తెలియకపోతే సంబడి యూ ట్రస్ట్, వాళ్ళని అడగండి. వెన్ యూ లుక్ ఎట్ మీ యాజ్ అ పర్సన్ ఏమనిపిస్తుంది, వాట్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ డూ వెల్, వాట్ కెన్ ఐ డూ బెటర్. మీ గురించి ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళని అడిగినా కానీ సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది. సో అది నాకు తెలుసు చిన్నప్పటి నుంచి దట్ ఐఎమ్ డెఫినెట్లీ గోన్ మేక్ ఇట్ బిగ్ ఇన్ స్పోర్ట్స్. అంటే ఆ ఎలిమెంట్ ఉంది. ఎందుకంటే నాన్నని చూశాను, నాన్న చాలా కష్టపడ్డారు, హాకీ ప్లేయర్ అయ్యారు. బ్రదర్ని చూశాను, బ్రదర్ ఇస్ రన్నింగ్ అ సైక్లింగ్ ఇండస్ట్రీ యాజ్ యూ నో, రైట్? హీస్ క్రియేటెడ్ thousands of cyclists within Hyderabad. His group is called Hyderabad Cyclist Group, right? So Ravinder garu అని పేరు మోగిపోతుంది. కాశ్మీర్ టు కన్యాకుమారినే గుర్తొస్తుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి రైట్స్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఇన్ క్యూ, అరే నెక్స్ట్ ఇయర్ నేను వెళ్తాను అని. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను, వేర్ ఇన్స్పిరేషన్ ఇస్ అబండెంట్. సో ఐ థాట్ దట్ ఇట్స్ ఇంపార్టెంట్. మనది మనము ఇఫ్ వీ డోంట్, ఇట్స్ వన్ లైఫ్ అండి, అందరికీ ఉండే వన్ లైఫ్లో ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్ then you're doing a disservice to yourself. Correct. కాబట్టి మనది మనం ఐ థింక్ we should start. ఇంకోటి ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, స్పోర్ట్స్లో కానీ ఉన్న వాళ్ళని చూస్తే చాలా మస్క్యులర్గా కనిపిస్తారు. ఫెమినిటీ లెవెల్స్ కొంచెం డ్రాప్ అవుతూ ఉంటాయి. బట్ హియర్ ఐ సీ యూ ఛాంపియన్ ఇన్ పవర్ లిఫ్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫెమినిటీ అండ్ బ్యూటీ. సో ఫస్ట్ థింగ్ ఐ కెన్ స్ట్రైక్ ఆఫ్ అ మిత్. వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మస్క్యులర్ అవ్వరు, మాస్క్యులైన్ అవ్వరు. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? అగైన్ నిహారా, ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. దాని వల్ల కూడా చాలా ఉమెన్ ఇలాంటి స్పోర్ట్ ఎంచుకోరు. సో నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీ బాడీ మీరు ఎలా కావాలో అలా తయారవుతుంది. దేర్ ఈజ్ అ ప్రపోర్షన్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ దట్ యూ నీడ్ టు ఇంటేక్, రైట్? పవర్ లిఫ్టింగ్లో నా కోచ్ చెప్పారు, మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు మేడం, మన వెయిట్ కేటగిరీ మెయింటైన్ చేసుకుంటే చాలు, ఏదైనా తినొచ్చు. అలాంటప్పుడు ఒకవేళ మనం వెళ్ళి ఏదైనా తిన్నాము, షుగర్ ఇంటేక్ ఎక్కువ చేసాము, కార్బ్స్ ఇంటేక్ ఎక్కువ చేసాము అంటే అప్పుడు మనకి బల్కీనెస్ అనేది వస్తుంది. నేనేం చెప్తాను అంటే, ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్, మనల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే వాచ్ వాట్ యు ఈట్. కరెక్ట్ ప్రపోర్షన్స్లో అన్నీ తినండి, ఓకే? తర్వాత యూ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద డయట్ దట్ యూ నీడ్ ఫర్ ద బాడీ వెయిట్ యూర్ ఇన్. అండ్ మసిల్స్ అనేవి అలా ఫామ్ కావు, అంత ఈజీ కాదు మసిల్స్ ఫామ్ కావడానికి. ఇప్పుడు మీరు బాడీ బిల్డింగ్లో బాడీ బిల్డర్స్ని చూడండి,
వాళ్ళు ఇయర్స్ కొద్ది కష్టపడితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకుంటే కానీ వాళ్ళకి బాడీ రాదు, రైట్? రిపీటింగ్ అ పర్టికులర్ ఎక్సర్సైజ్ టెన్స్ అండ్ 15 of times in a day will get you that muscle, right? Okay. And so muscle అనేది అంత ఈజీగా పెరగదు. సెకండ్ క్వశ్చన్ అబౌట్ గ్రేస్ అండ్ ఫెమినిటీ. మనల్ని రికగ్నైజ్ చేసేది ఎలా? బికాస్ ఆఫ్ అవర్ ఫెమినిటీ. జస్ట్ బికాస్ యూర్ డూయింగ్ అ స్పోర్ట్ యూ డోంట్ హ్యావ్ టు బికమ్ అ మ్యాన్. I want to be an example to all the women out there who want to pursue this passion, that you can be a beauty and a beast. So follow that by making sure that you're eating the right proportion So it is a of beauty diet. and beast with brains. With brains, absolutely. So, and మనం మారొద్దండి, ఎవరి గురించి మారొద్దు. If your true nature will come out. So నేను, and I think I'm going to announce it on this show, that I'm also planning to appear in Vogue Star Mrs. India competition this year. So that's a surprise for a lot of people. But I've already got through the first level. Wonderful. And I've cleared my auditions and I'm going in for the actual show itself. And when is it? Eppudu idi? ఇది యాక్చువల్లీ ఏప్రిల్లో జరుగుతుంది. సో వన్స్ ఐ గెట్ త్రూ ఐ విల్ బి ఏబుల్ టు అనౌన్స్ ఇట్ టు ద వరల్డ్. Wonderful. అండ్ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే, అందరూ అనుకోవచ్చు స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్లోనే ఉండాలి, బ్యూటీ ఇండస్ట్రీ అయితే బ్యూటీలోనే ఉండాలి. లేదు, లెట్స్ బ్రేక్ దట్ మిత్. యాజ్ అ ఉమెన్ యూ కెన్ స్టిల్ మెయింటైన్ యువర్ ఫెమినిటీ and still do powerlifting. And even if you look muscular, it's okay. You can actually start looking, bring that grace to the table. So you can be beautiful, you can be beasty, you can be brainy. అది మైండ్ లో కూడా ఉంటదేమో, సబ్ కాన్షియస్లీ మనల్ని ఎలా పిక్చరైజ్ చేసుకుంటామో ఇట్ షోస్ అని కూడా అనిపిస్తుంది. Absolutely. So that's how your body language turns out to be kada. అవును. So body language also matters, like how you walk, how you present yourself. సో వెయిట్ లిఫ్ట్ చేసినంత మాత్రాన వెయిట్ లిఫ్ట్ చేస్తున్నట్టుగా నడవాల్సిన అవసరం లేదు. అది మనం స్విచ్ చేసుకోవాలి మైండ్. ఇంకోటి ఏంటంటే, నా ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ చేసిందండి. నేను ఇలా కావడానికి కారణం నా ప్రొఫెషన్. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ బ్యూటీ, వెరీ పర్టికులర్ అబౌట్ మై లుక్స్, వెరీ పర్టికులర్ అబౌట్ మై బాడీ ప్రపోర్షన్స్ అండ్ వెరీ పర్టికులర్ అబౌట్ హౌ ఐ కమ్ అక్రాస్. అండ్ ఆ గ్రేస్ అనేది ఐ ఫీల్ ఇట్స్ something that only women possess. A man cannot bring grace, right? A man can bring his manliness. But when a woman... You are privileged to have it. You are born with it. So show that grace. You don't have to lose that grace. Every woman will have that grace. You just have to make sure that you switch off that side of being, if I'm into powerlifting, maybe I will show the power on my face. But when I am doing my talk like this, I want to bring my grace, right? So ability to switch on and switch off the traits that you want to present is again an art. So before we close this interview, I would like to ask, మీరు పవర్ లిఫ్టింగ్ చేసినప్పుడు స్క్వాట్, బెంచ్ ప్రెస్ అండ్ డెడ్ లిఫ్ట్ చేశారు కదా, సో వీటిలో మీరు లిఫ్ట్ చేసిన హైయెస్ట్ వెయిట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్సనల్ రికార్డ్? నాది, నేను ఇంటర్నేషనల్ లో డెడ్ లిఫ్ట్ లో 127.5 kgs డెడ్ లిఫ్ట్ ఇస్ మై పర్సనల్ రికార్డ్ సో ఫార్. ఐ అటెంప్టెడ్ 132.5, అది ఫెయిల్ అయ్యింది. మై 127.5 గాట్ పాస్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ నా అటెంప్ట్ ఏంటంటే 140 డెడ్ లిఫ్ట్ ఇన్ మై ఐ వుడ్ సే స్టేట్, ఐ విల్ సే నేషనల్స్ లో నేను జులైలో అటెంప్ట్ చేయబోతున్నాను. అది 140 kgs. What about bench press and... Oh yeah. So coming to my squat, I did a 102.5. I would like to at least get to 120 kgs. Okay. సెల్ఫ్ అవేర్నెస్ లో స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ నేను చాలా బాగా చేస్తాను. స్క్వాట్ కమ్స్ నెక్స్ట్ ఫర్ మీ. సో స్క్వాట్ లో నేను పెంచాలనుకుంటున్నాను 20 kgs అట్లీస్ట్. తర్వాత బెంచ్ ప్రెస్ లో ఐ డిడ్ అబౌట్ 52.5, కానీ దాన్ని 60 kgs కి తీసుకురావాలి అని. అండ్ if you ask me, lot of women manaki main chest press or bench press దగ్గర problem అవుతుంది because we don't develop enough of muscles in the chest area. అది నేను I want to work on that అండి. So hopefully I'll do a 60 kgs, but that's again lot of effort until July. నేను వెళ్ళేసరికి I think I should be able to do all of this 130 quad and my bench should be about 60 and my deadlift should be about 140 kgs. సో మీరు అన్నారు స్క్వాట్ చేయడం కొంచెం ఇబ్బందికరం మీకు, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అని. సో మీ ఫేవరెట్ ఏంటి? మీరు అలా చేసేయగలిగేది? నన్ను నిద్రలోంచి కూడా లేపి ఒక 100 kgs డెడ్ లిఫ్ట్ చేయమంటే నేను చేస్తాను. Okay, so I love deadlift. I love deadlifts. Okay. Yeah.
సో మీరు యూఆర్ రేజింగ్ 2 స్ట్రాంగ్ డాటర్స్. Absolutely. సో బిఫోర్ ఐ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ ఐ కెనాట్ క్లోజ్ ఇట్. వాళ్ళ గురించి మాట్లాడకుండా నేను ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేయలేను. Sure. సో మేమే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నాము. మీ పిల్లలు ఎలా ఇన్స్పైర్ అవుతున్నారు అండ్ వాళ్ళు మీ పాత్ ఫాలో అవుతున్నారా లేదా? డెఫినెట్లీ అండి. మై ప్రైడ్, వాళ్ళిద్దరూ నా ప్రైడ్, శ్రేయ అండ్ శ్రిక. Older daughter is 18 years old and Shrika is 14 years old. Pedda Papa, she's pursuing psychology. Chinna Papa, she's just moved to 10th standard. And iddaru are my pride. I think one thing I want to mention about వీళ్ళిద్దరు గురించి ఏంటంటే, అమ్మ స్పోర్ట్స్లో ఉంది, వాళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు, ఓకే కామన్. కానీ వాళ్ళు ఇంకొకటి సంథింగ్ దట్ దే ఆర్ డూయింగ్ విచ్ నో అదర్, మేబీ నాట్ మెనీ గర్ల్స్ అట్ దాట్ ఏజ్ ఆర్ డూయింగ్, ఇస్ దే ఫీడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద స్ట్రే డాగ్స్. ఇద్దరు వెళ్తారు, బయట ఉన్న స్ట్రే డాగ్స్ అందరికీ ఫీడ్ చేస్తారండి. ఒకటి యూనిక్ ఏంటంటే, అన్ని స్ట్రే డాగ్స్ మా కమ్యూనిటీలో వాటికి పేర్లున్నాయి. పూ అని, డేజీ అని, మైక్ అని, వైటీ అని. మీ పిల్లలే పెట్టుంటారు? మా పిల్లలు పెట్టారు. అండ్ ఒకటి ఏంటంటే, మిగతా వాళ్ళందరూ దే స్టార్టెడ్ కాలింగ్ ఈ స్ట్రే డాగ్స్ ని, మిగతా వాళ్ళు కూడా ఆ పేర్లతో పిలవడం స్టార్ట్ చేశారు. సో మీరు ఒక్కళ్ళు కేవలం మీ కుటుంబమే కాకుండా మీ కమ్యూనిటీలో అందరూ వాటిని ఓన్ చేసుకునేలా చేశారు మీ అమ్మాయిలు. నా ఇద్దరు డాటర్స్ గురించి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను, చెప్పుకోవాలనుకుంటున్నాను. దట్ ఏజ్ ఆఫ్ 18 and 14 years, ఆ క్లారిటీ, దే హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ స్ట్రేస్. అండ్ మా పాప ఏంటంటే, ఏదైనా స్ట్రే ఇంజ్యూర్ అయినా జిహెచ్ఎంసీకి వెంటనే ఫోన్ చేసి మెడికల్ ఎయిడ్ ఇప్పిస్తుంది. మా ఇద్దరు పిల్లలు డెఫినెట్లీ విల్ బీ నోన్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ చిన్న పాప స్టార్టెడ్ పవర్ లిఫ్టింగ్, బై ద వే. అండ్ పెద్ద పాప ఇస్, లైక్ ఐ సెడ్, ఇస్ పర్సూయింగ్ సైకాలజీ. ఐ థింక్ వాళ్ళిద్దరూ నేచర్ ఎలా అంటే, దే ఆర్ నాట్ రన్నింగ్ బిహైండ్ like other kids, maybe phones and games and other things. They're pursuing something very different. They just want to be more human. ఒక మనిషిగా దే వాంట్ టు బీ నోన్ ఫర్. మనిషిగా ఎదుగుతారు, అలాగే మీనింగ్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని డెఫినెట్ గా నాకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అండ్ పార్వతి గారు, కామన్వెల్త్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అండ్ అలాగే మిస్సెస్ ఇండియా కాంపిటీషన్ కి కూడా మీరు వెళ్తున్నారు కాబట్టి వి విష్ యూ గుడ్ లక్. నేను అంటే ఆకాశవాణి తరపున నేను ఖచ్చితంగా కోరుకునేది ఏంటంటే, తప్పకుండా మీరు కామన్వెల్త్ కి క్వాలిఫై అవ్వాలి. ఈ సందర్భంగా పవర్ లిఫ్టింగ్ కోచింగ్ మన దగ్గర ఎలా ఉంది, ఇతర దేశాల్లో ఎలా ఉంది, ఈ విషయాలు ఏమీ మనం మాట్లాడుకోలేకపోయాము. మరో సందర్భంలో తప్పకుండా మనం ఇవన్నీ కూడా చర్చించుకుందాం. విమెన్స్ డే సందర్భంగా ఈ మంత్ స్పెషల్ ప్రోగ్రామ్స్లో భాగంగా మీతో మాట్లాడాం కాబట్టి ఒకసారి మా శ్రోతలందరికీ కూడా మీరిచ్చే సందేశం. షూర్. నిహారా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. లైక్ ఐ సెడ్, ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అండి నాకు. అండ్ నేను అందరికీ చెప్పాల్సింది ఒకటే అండి, డ్రీమ్ చేయండి, కళలు కనండి. ఆ కళల్ని సాధించడానికి ఎంత కష్టపడాలన్నా కష్టపడండి. ఎందుకంటే ఇది మీ జీవితం, మీ ఒకటే ఒక జీవితం ఇచ్చాడు దేవుడు మనకి. సో డోంట్, ఎవరు ఏమనుకుంటారు, లేకపోతే నా దగ్గర ఈ పవర్ లేదు, నేను ఇది చెయ్యలేను, లిమిటేషన్స్ పెట్టుకోకుండా ప్లీజ్ మీ డ్రీమ్స్ మీరు తప్పకుండా ఫాలో కండి. అండ్ ప్రూవ్ టు యువర్ సెల్ఫ్, మీ ఇన్నర్ వాయిస్ని వినండి, మీ లైఫ్కి మీరు ఒక ఆన్సర్ ఇవ్వండి. దట్ ఈస్ మై మెసేజ్ టు ఆల్ ద ఉమెన్ స్పెషలీ, దట్ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. పార్వతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మీరు పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్ పార్వతీ శ్రీరామ్ గారితో నిహారా కానేటి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్